హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మేము గోకర్ణ అండ్ అరేబియన్ సముద్రం దగ్గరికి వెళ్ళి తర్వాత మురుడేశ్వర్ దర్శనం చేసుకొని తర్వాత గాన్గర్పూర్కి అయితే బయలుదేరినామండి. ఇక్కడ గాన్గర్పూర్కి బయలుదేరడం నైట్ మొత్తం జర్నీ అయింది మొత్తము. గాన్గపూర్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే మనం ఇక్కడ భీమా అమరజ నది అని ఉంటుంది. అది గంగా నదినే. ఇక్కడ భీమా అమరజ నది అని పిలుస్తారు. భీమా అమరజ సంగమం అని కూడా అంటారు ఈ నది. ఫస్ట్ అయితే మనం ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఈ నదిలో కంపల్సరీ స్నానం చేసుకోవాలండి. ఇక్కడ గాన్గపూర్ ఎవరైనా వెళ్తే తప్పకుండా ఇక్కడ స్నానం చేసుకోండి. మనిషికి ఉన్న ఎలాంటి పాపం ఉన్నా, రోగం ఉన్నా, ఏమున్నా అసలు తగ్గిపోతాయి. నిజంగా 100% అయితే జరుగుతుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్నానం చేసుకున్నాం. మేమైతే మేమందరం ఇక్కడైతే స్నానం చేసుకున్నాం. డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఇట్లా శారీలతో కట్టి పెడతారు. అక్కడ అందులోకి వెళ్ళి ఒక 10 రూపీస్ ఇస్తే వాళ్ళు మనకు అక్కడ శారీ చేంజ్ చేసుకోవచ్చు. అక్కడ అందులోకి వెళ్ళి మనం బట్టలు అయితే చేంజ్ చేసుకొని ఇక్కడైతే దీపాలు అవన్నీ అమ్ముతారు. దీపాలన్నీ అమ్మిన తర్వాత అవి దీపాలన్నీ తీసుకొని మా టెంకాయని వాటర్లో వదిలాలి. తర్వాత ఇక్కడ దీపం అయితే చాలా సేపు వెలగలేదు. అసలు గాలి వీస్తూ ఉంది. గాలి వీస్తుంటే అది గాలికి వెలుగుతూనే లేదు. అసలు అక్కడ ఉన్న పక్కకున్న మనిషి బొట్టు పెడతారు కదండి, మనకి బొట్టు పెట్టే మనిషి అయితే అట్లా కాదనేసి వేరే చూపించి ఇంట్లో పెట్టాలి, వెలిగించండి వెలుగుతుంది అనేసి చూపించిండు. ఆయన అట్లా చూపించిన తర్వాత ఆయన చెప్పినట్లయితే వెలిగించినాము. వెలిగించిన తర్వాత అయితే మంచిగా వెలిగిన తర్వాత వాటర్లో అయితే చాలాసేపు వెళ్ళింది. మంచి వాటర్లో మొత్తం కాలిపోయేంత వరకు అయితే వాటర్లో వెళ్ళింది. మంచిగా అనిపించింది. వాటర్లో అసలు మొత్తం కాలిపోయింది. ఒక వాటర్లో వెళ్తుంటే మంచిగా అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత టెంకాయనైతే వాటర్లో వదిలినామండి. ఇద్దరం భార్యాభర్తలు ఇద్దరం కలిసి వదిలినాము. భార్యాభర్తలు ఉన్న వాళ్ళు ఏంటంటే కంపల్సరీ ఇద్దరు భర్త వదులుతుంటే భర్త చేయి పట్టుకోవాలి. భర్త చేయి పట్టుకొని వదలాలి. ఇద్దరు కలిసి వదిలితేనే చాలా మంచిది. ఇద్దరు కలిసి వదలాలండి. అవన్నీ ఇక్కడనే మనం స్నానం చేసుకున్న తర్వాత కిందికి మెట్లు దిగుతూ ఉంటే ఇక్కడ అమ్ముతూనే ఉంటారు అందరూ. మనం ఎవరి దగ్గరైనా తీసుకోవచ్చు. అందరి దగ్గర ఒకటే రేటు ఉంటుంది కాబట్టి ఎక్కడైనా తీసుకోవచ్చు. తీసుకొని ఇలా దీపాలను వాటర్లో వదిలేస్తే చాలా మంచిది, మనకు మంచి జరుగుతుంది. టెంకాయని కూడా అక్కడికి వచ్చిన వాళ్ళు కంపల్సరీ అయితే వదులుతారు. మనకి ఇక్కడ దారం కూడా అమ్ముతారు మొత్తం పెద్దది. మనం 50 రూపీస్ ఇస్తే అన్నీ కలిపేసి మనకి ఇస్తారు. మనం అక్కడ తీసుకొని స్వామివారికి దీపాలను వెలిగించి వదిలేస్తే అయిపోతుందండి. ఇక్కడికి రావడం అనేది చాలా అదృష్టం ఉండాలి. మేమైతే అనుకోలేదు, గాన్గపూర్ వెళదామని అనుకోకుండా వచ్చినాను. చాలా హ్యాపీగా అనిపించింది. దేవుడు పిలిపించుకోవడం, మనం అనుకోకుండా వెళ్తే దేవుడు పిలిపించుకుంటేనే కదా వెళ్తామనండి. స్వామివారు ముందు టెంపుల్ నుంచి ఇక్కడికి వచ్చి పొద్దున వచ్చి స్నానాలు అవన్నీ చేసుకొని ఇక్కడ కూర్చొని గురుచరిత్ర పారాయణం చేసి టెంపుల్కి వెళ్ళేవాళ్ళంట. గురుచరిత్రలో అయితే ఇలాగే ఉంటుంది. నేను గురుచరిత్ర అయితే చదివిన 2-3 టైమ్స్ అయితే గురుచరిత్ర చదివినాను. ఇప్పుడు మీకు ఏదైనా కోరిక ఉంది, ఏమైనా ఉంది అనుకుంటే ఒక 7 days గురుచరిత్ర బుక్ తెచ్చుకొని 7 days చదవాలండి. కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలు పాటించుకుంటూ మనం 7 days అయితే గురుచరిత్ర చదివితే చాలా మంచిది. మనం ఏదైనా కోరుకుంటే కూడా 7 daysలో కానీ 1 monthలో కానీ కంపల్సరీ జరుగుతుంది. అక్కడ ఇలా అండి, ఎవరైనా ఏమైనా మొక్కుకున్నారనుకో అది దారం అనేది ఇక్కడ కడతారండి. ఇక్కడ ఔదంబర వృక్షం ఉంటుంది కదా, ఈ వృక్షంకి అయితే అందరూ కడతారు. మనకి ఏదైనా కోరిక ఉంటే అది ఇక్కడ కట్టేసి 3 ముళ్ళు వేసి కట్టేసి మనం ఆ కోరిక తీరిన తర్వాత మళ్ళీ వచ్చి విప్పాలని అంటారు. ఇక కొంతమంది అయితే వచ్చి విప్పుతారు, కొంతమంది అయితే రారు. ఇక్కడైతే గురుచరిత్ర పారాయణం చాలామంది చేస్తారండి. గురుచరిత్ర పారాయణం ఇక్కడ మంచి గురుచరిత్ర మనం పారాయణ చేసుకోవడానికి ఇక్కడ మంచి సదుపాయం ఉంది. మనం అక్కడనే కూర్చొని గురుచరిత్ర పారాయణం చేసుకోవచ్చు. అందరికి ఇట్లా మంచి కట్టి పెట్టిన కూర్చోడానికి కూడా చాలామంది వస్తారు. ఇక్కడ గురుచరిత్ర పారాయణం చేయాలనుకునే వాళ్ళు కూడా ఇక్కడ మనం గాన్గపూర్ వచ్చి అక్కడనే ఉండి 7 days అక్కడనే ఉండేసి నదిలో స్నానం చేసుకొని గురుచరిత్ర చదివితే చాలా చాలా మంచిది. ఇది చాలామంది వచ్చి 7 days వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళు ఏదైనా కోరుకుంది అది 100% జరుగుతుంది. మనం అక్కడ దర్శనం చేసుకొని టెంపుల్ దగ్గర కూడా దర్శనం చేసుకొని మేము బయటకైతే వచ్చి ఇక్కడ కొంచెం దాహం అవుతుంది అనేసి చెరుకుపాలు అయితే తాగినాం. అందరము చెరుకుపాలు అనేది తాగిన తర్వాత ఇక టెంపుల్కి అయితే బయలుదేరినాము. టెంపుల్కి వచ్చిన తర్వాత ఇక వెళ్ళేటప్పుడు అయితే దారి ఇలా ఉంటుందండి. గుడికి వెళ్ళే ముందు అయితే ఇక్కడ అందరు ఇక్కడైతే స్వామివారు తిరుగుతుంటారంట. మనకి ఎవరైనా ఏమైనా పైసలు వేయండి, ఏదైనా వేయండి అని అడిగితే మాత్రం కంపల్సరీగా దానం చేయాలండి. ఇక్కడ స్వామివారు మనిషి రూపంలో తిరుగుతారని చాలామంది అంటారు. అందువల్ల మనకి ఎవరు ఏం అడిగినా మనం చిల్లర కాయిన్స్ పెట్టుకొని వెళ్ళాలి. ముందే వాళ్ళకు మీకు తోచినంత 1 రూపీస్ అయినా 2 రూపీస్ అయినా ఇవ్వాలి. అడిగిన వాళ్ళకి భిక్ష అయితే మాత్రం కంపల్సరీ చేయాలండి. భిక్ష చేయకుండా మాత్రం రావద్దు. ఇక్కడ స్వామివారిని అయితే మేము దర్శనం చేసుకున్నాం. స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ భిక్షాటన చేస్తారండి. అక్కడ అంటే అన్నం ప్రసాదంగా వాళ్ళే భిక్ష పంచుతారు. ఇక్కడైతే మనం వాళ్ళు ఇస్తరాకు ఇవ్వడానికి మళ్ళీ రైస్ పెట్టడానికి 20 రూపీస్ తీసుకుంటున్నారు. తీసుకొని మనకు ఫుడ్ అయితే పెడుతున్నారు. అది 1 hour 2 hours ఉంటుంది. 1 నుంచి 2-3 వరకే ఉంటుంది. మనం ఎక్కువ టైం అయితే ఉండదు. ఎక్కడైతే స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఫుడ్ తీసుకొని తినేసి టెంపుల్ ఒక 1/2 hour కూర్చొని అయితే బయటకు వచ్చేసినాము. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ స్వామివారు ఒక ఆయన చెట్టు కింద కూర్చొని చేయికి ఆయననే కడతానని అంటున్నాడు. అందువల్ల నేను కూడా కట్టించుకున్నాను. నేను కట్టుమని ఆయన కడగని లేదు, అయినా కడతానంటే మా బాబుకి అయితే కట్టించిన, నేను కూడా కట్టుకున్నాను. ఆయనకు డబ్బులు కూడా అడగలేదు. అయినా డబ్బులు అడగకుండానే కట్టిండు చేతికి. ఇంతటితో గాన్గపూర్ దర్శనం చేసుకొని మేమైతే రిటర్న్ అయితే ఇంటికైతే బయలుదేరినామండి. ఇక మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
బాయ్ అండి అందరికీ. మీకు కుదిరితే మాత్రం తప్పకుండా గాన్గాపూర్కి అయితే వెళ్ళిరండి. గాన్గాపూర్కి వెళ్ళి రావడం చాలా చాలా మంచిది. దత్తాత్రేయుల అనుగ్రహం అయితే తప్పకుండా ఉంటుంది. ఒక్కసారి వెళ్తే మీకే అర్థమవుతుంది. కుదిరితే మాత్రం తప్పకుండా గాన్గాపూర్కి అయితే ప్లాన్ చేసుకోండి. బాయ్ అండి.